ఈ సమయంలో మనం దేవుని వాక్యాన్ని ధ్యానం చేసుకుందాం. ఈ లెంట్లో 15వ రోజు దేవుడు మనలను దేవుని యొక్క మందిరంలోనికి చేర్చి ఉన్నారు. అందును బట్టి దేవునికి వందనాలు తెలియజేస్తున్నాను. హల్లెలూయా. అలాగే ఈరోజు మన అంశం ఏంటంటే జ్ఞానము కలిగిన సంఘము గురించి మనం జ్ఞాపకం చేసుకుందాం, ధ్యానం చేసుకుందాం. మన అంశము జ్ఞానము గల సంఘం. చూడండి, కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయము 19వ వచనం నుంచి 25వ వచనం వరకు ఈ రీతిగా వ్రాయబడి ఉన్నది. ఇందు విషయమై జ్ఞానుల జ్ఞానమును నాశనము చేతును, వివేకుల వివేకమును శూన్యపరతును అని వ్రాయబడి ఉన్నది. జ్ఞాని ఏమయ్యేను, శాస్త్రి ఏమయ్యేను, ఈ లోకపు తర్కవాది ఏమయ్యేను, ఈ లోక జ్ఞానమును దేవుడు వెర్రితనముగా చేసి ఉన్నాడు కదా. దేవుని జ్ఞానానుసారముగా లోకము తన జ్ఞానము చేత దేవునిని ఎరుగకుండినందున సువార్త ప్రకటనయను వెర్రితనము చేత నమ్మువారిని రక్షించుట దేవుని దయాపూర్వక సంకల్పమాయెను. యూదులు సూచక క్రియలు చేయమని అడుగుచున్నారు, గ్రీసు దేశస్థులు జ్ఞానము వెదుకుచున్నారు. అయితే మేము సిలువ వేయబడిన క్రీస్తును ప్రకటించుచున్నాము. ఆయన యూదులకు ఆటంకముగాను అన్యజనులకు వెర్రితనముగాను ఉన్నాడు గాని యూదులకేమి గ్రీసు దేశస్థులకేమి పిలువబడిన వారికే క్రీస్తు దేవుని శక్తియును దేవుని జ్ఞానమునై ఉన్నాడు. దేవుని వెర్రితనము మనుష్య జ్ఞానము కంటే జ్ఞానము గలది, దేవుని బలహీనత మనుష్యుల బలము కంటే బలమైనది. హల్లెలూయా. చూడండి, కొరింథీ సంఘము వలె ప్రతి సంఘము లేక మన సంఘము జ్ఞానము గల సంఘముగా ఉండాలి. ఇక్కడ మనం వాక్యాన్ని చదువుతున్నప్పుడు మనం జ్ఞాపకం చేసుకోవాలి. ఈ ఏ విషయాలలో జ్ఞానము కలిగి ఉండాలి అనేది కొన్ని విషయాలు మనము బైబిల్లో నుంచి జ్ఞాపకం చేసుకుందాం. ఇక్కడైతే మనకి ఏమని తెలియజేయబడుచున్నది అంటే జ్ఞానుల జ్ఞానమును నాశనము చేతును, వివేకుల వివేకమును శూన్యపరతును అని వ్రాయబడి ఉన్నది. అలాగే జ్ఞాని ఏమయ్యను, శాస్త్రి ఏమయ్యను, ఈ లోకపు తర్కవాది ఏమయ్యను. ఈ లోకపు అంటే ఈ యుగపు తర్కవాది ఏమయ్యను. చూడండి ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని వాక్యం అంటుంది కదా, ఈ లోక జ్ఞానమును దేవుడు వెర్రితనముగా చేసి ఉన్నాడు. ఈ లోక జ్ఞానమును దేవుడు ఏం చేశాడంట? వెర్రితనముగా చేసి ఉన్నాడు. అంటే ఈ లోకానుసారమైన జ్ఞానము ఎంతవరకు ఉపయోగపడుతుంది అంటే మన వరకే. ఇక నాకు ఈ లోకానుసారమైన జ్ఞానం ఉంటే నా వరకే, కానీ నా ప్రక్క వారికి అది ఉపయోగపడనే పడదు. అంటే ఎవరికి వారే అట్లా మనం ఆలోచన చేస్తే ఈ లోకానుసారమైన జ్ఞానము వెర్రి జ్ఞానము అని మనం తెలుసుకోవాలి. మొదట ఈ లోకానుసారమైన జ్ఞానముతో మరొకరికి మనం సలహా ఇవ్వటానికి వీల్లేదు. ఎందుకని? అది వెర్రి జ్ఞానము కాబట్టి. దైవ చిత్తానుసారముగా మనం ఆలోచన చేసి ఒకవేళ ఎవరికైనా సలహా ఇస్తే జ్ఞానముతో అది వారికి ఉపయోగకరంగా ఉంటుంది. అంతేకాని మనకు తెలిసి తెలియనటువంటి వాటితో మనం ఈ లోకానుసారమైన ఆలోచనతో జ్ఞానముతో ఆలోచించి ఎవరికైనా ఏదైనా సలహా ఇస్తే వారికి ఏదైనా నష్టం వచ్చినప్పుడు వాళ్ళు ఏమంటారు? ఫలానా వారి మాట విన్నాను, నేను ఇలా నష్టపోయాను అంటారు. అవునా? కాబట్టి దేవుని వాక్యం ఏమంటుంది అంటే ఈ లోకానుసారమైన జ్ఞానం అంట దేవుడు ఏం చేశాడంట? వెర్రితనముగా చేసి ఉన్నాడంట. దేవుని జ్ఞానానుసారముగా లోకము తన జ్ఞానము చేత దేవునిని ఎరుగకుండినందున. లోకము దేనిని ఎరుగక ఉంటుందంట? చెప్పాలి. దేవుని జ్ఞానానుసారముగా ఉండకుండా లోకం ఎలా ఉంటుందంట? తన జ్ఞానము చేత దేవునిని
ఎరగట్లేదంట. అంటే తన జ్ఞానము ఎలా ఉంటుంది అంటే, ఉదాహరణకు మనం చూస్తే చాలామంది ఒక అపోహ ఏంటి అంటే, నా చిన్నతనం నుంచి వింటున్నాను రాకడ వస్తుందని. రాకడ ఎంతవరకు రాలేదు కదా. మా నాన్నోళ్ళు పుట్టి పెరిగి మమ్మల్ని కన్నారు, వాళ్ళు చనిపోయారు, మా తాతలు చనిపోయారు, మా కాలంలో కూడా మాకు పిల్లలు పుట్టారు, వాళ్ళకి పిల్లలు పుట్టారు, ఇంకా రాకడ రాలేదు. కాబట్టి ఇది కూడా ఒక అపోహ అన్నట్లుగా వారు ఏం చేస్తారు అంటే, అట్లా వారు ఆలోచన చేస్తూ దేవునిని వారు ఎరుగక ఉంటున్నారు. అలాగే రెండవది మనం చూస్తే, పరలోకము నరకము ఉందనేది ఎవరికి తెలుసు అంటే, వాళ్ళకేంటంటే దైవ చిత్తానుసారమైన జ్ఞానము వారికి లేదు. వారి జ్ఞానముతో దేవునిని కూడా ఎరుగకుండా ఉంటున్నారు. కాబట్టి వారు ఏమనుకుంటున్నారు అంటే, పరలోకం ఉందా లేదా ఎవరికి తెలుసు, ఎవరు చూసి వచ్చారు. కాబట్టి ఇక్కడ మన జీవితంలో ముందు మనం బ్రతికినంతకాలం మన ఇష్టానుసారముగా మనం జీవించాలి, అలా ఆలోచన చేస్తూ ఉంటారు. కాబట్టి వారు ఏం చేస్తున్నారు అంటే, దేవునిని ఇంకా ఎరగకుండానే ఉంటున్నారు. అది వారి యొక్క జ్ఞానం అన్నమాట. అంటే అది ఏ జ్ఞానము? లోకములో ఉన్నటువంటి జ్ఞానము. కాబట్టి దేవుడు ఆ జ్ఞానాన్ని దేనితో పోల్చారు, ఎలా మారుస్తున్నాడు అంటే, వెర్రితనముగా చేసి ఉన్నాడు. మనం దేవుని యొద్దకు రావట్లేదు, ఎరుగక ఉంటున్నాము. కాబట్టి దేవుని వాక్య భాగములో రెండు విషయాలు వ్రాయబడినది మనము అర్థం చేసుకోలేక, రాక మనకు తెలియక ఈ లోకానుసారముగానే ఆలోచిస్తూ ఉంటున్నాం. ఇద్దరు వ్యక్తులు చనిపోయారు, ఒకరు పరలోకానికి ఒకరికి నరకానికి వెళ్ళారు అనే విషయము ఎవరైతే దేవునిని ఎరిగి ఉంటారో వారికి అర్థమవుతుంది. ఇంకా వారు ఏం చేస్తున్నారంటే, దేవునిని ఎరగకుండా ఉంటున్నారు. కాబట్టి వారి సొంత జ్ఞానముతో వారు ఆలోచన చేస్తూ ఉంటున్నారు. కనుక పరలోకం ఉందో లేదో వారికి గ్రహింపు అనేది ఉండట్లేదు. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ లోకానుసారమైన జ్ఞానము ఎంతవరకు అంటే, ఏ వ్యక్తికైతే ఉంటుందో ఆ వ్యక్తి వరకే, కానీ ప్రక్క వారికి కూడా అది ఉపయోగపడదు. కనుక ఆ జ్ఞానాన్ని దేవుడే వెర్రితనముగా చేశాడు. కనుక ఆ జ్ఞానము మనకెందుకు పనికిరాదు. చూడండి, ఒక చదువుకునే విద్యార్థి ఆ టీచర్ ఏ లెసన్ అయితే చెప్తున్నారో దానిని శ్రద్ధగా వినాలి. ఏదైతే మరలా ఇంటికి వర్క్ ఇచ్చారో అది చేయాలి, చదవాలి. అంతేకాని అదే ముందలే చదివితేనే, రాస్తేనే, వింటేనే పాస్ అవుతామా, ఏదో మనకు తెలిసింది మన జ్ఞానముతో అక్కడ ఎగ్జామ్స్ రాద్దాములే అని ఒకవేళ సొంత జ్ఞానముతో అక్కడ ఎగ్జామ్ రాశాడనుకోండి, పాస్ అవుతారా? అవ్వరన్నమాట. దేని మీద దృష్టి ఉంచాలి? వాడి జ్ఞానం అంతా దేని మీద ఉండాలి అంటే, చదువు మీద ఉండాలి. చదువు మీద ఉంటుంది. లోకానుసారమైన అంశాలు తీసుకుని వెళ్ళి నీకున్న జ్ఞానముతో అది రాసినా నీకు ఫలితం అనేది ఉండదు. దేని మీద ఉండాలి అంటే, నువ్వు ఏ సబ్జెక్ట్ అయితే తీసుకున్నావో దాని మీద నీ దృష్టి పెట్టాలి. ఆ జ్ఞానము నీకు రావాలి అంటే నువ్వు శ్రద్ధగా చదవాలి, వినాలి, రాయాలి. కాబట్టి ఈ రాత్రికాల సమయంలో దేవుడు ఏమంటున్నారు అంటే, జ్ఞానము దేవుని జ్ఞానానుసారముగా ఉండట్లేదంట. లోకం ఎలా ఉంటుందంటే, తన జ్ఞానము చేత దేవునిని ఎరుగకుండానే వారు జీవిస్తున్నారు. సువార్త ప్రకటనయను వెర్రితనము చేత నమ్ము వారిని రక్షించుట దేవుని దయాపూర్వక సంకల్పమాయను. యూదులు సూచక క్రియలు చేయమని అడుగుచున్నారంట. ఏమడుగుతున్నారు? సూచక క్రియలు చేయమని అడుగుచున్నారు. దేవుడు ఎన్నో చేశారు సూచక క్రియలు. యేసుక్రీస్తు వారు శరీరధారిగా ఉన్నప్పుడు ఎన్నో చేశారు. అవన్నీ వారు చూశారు. చూడండి, ఆ పుట్టు గ్రుడ్డి వారికి కన్నులు తెరిచాడు, అలాగే మూగవారికి మాటలనిచ్చాడు, చెవిటి వారికి వినికిడినిచ్చారు, చనిపోయిన వారిని దేవుడు బ్రతికించాడు. అలాగే మనం చూస్తే 4 వ్యక్తులు మోసుకుని వచ్చిన వ్యక్తి మరలా లేచి నడుచుకుంటూ వెళ్ళాడు. 38 సంవత్సరాల నుంచి కోనేటి యొద్ద పడి ఉన్న వానిని ఇలా మనం జ్ఞాపకం చేసుకుంటే, రాత్రి చెప్పారు అక్కడ ఆహారం లేనప్పుడు 7 రొట్టెలను తీసుకుని దేవుడు ఏం చేశాడు? ఆశీర్వదించి ఉన్నాడు. ఇలా మనం చూస్తే యేసుక్రీస్తు వారు సూచక క్రియలు, అద్భుత కార్యాలు ఎన్నో చేశారు. వారందరూ చూశారు. కొన్నిసార్లు ఈయన ఎలా చేయటం ఏంటి, ఈరోజు చేయకూడదు కదా అని కూడా వాదించిన సమయాలు కూడా ఉన్నాయి. అయినప్పటికీ ఇక్కడ ఉన్నటువంటి మనుషులు ఎలా ఉన్నారు అంటే, ఆ దేవుని యొక్క
పిల్లలైనటువంటి వారు దేవుని పరిచర్య చేస్తున్నప్పుడు, దేవుని పరిచర్యలో సాగుచున్నప్పుడు వారిని ఏమని అడుగుచున్నారు అంటే, ఏమని అడుగుచున్నారంట? సూచక క్రియలు. అంటే నీ జీవితంలో నువ్వు అనుకున్నది జరిగితేనే దేవుడు ఉన్నట్ట చెప్పాలి. అలా అనుకుంటే, అలా ఆలోచన చేస్తే అబ్రహాము ఎందుకు ప్రయాణం చేయాలి? అవును కదా. అబ్రహాము దేవుని మాట చొప్పున నడుస్తూ ఉన్నప్పుడు దేవుడు ఒక వాగ్దానం చేశాడు. పైన నువ్వు నక్షత్రాలను చూడు, కింద ఇస్కరేణువులను చూడు అన్నాడు. 25 సంవత్సరాలు ఏ ఫలితము లేకపోయినా అబ్రహాము నమ్మి ఎందుకు ప్రయాణం చేశాడు చెప్పాలి. ఏదన్నా సూచక్రియ చూశాడా? అద్భుత కార్యాలు అడిగాడా? దేవుణ్ణి అడగలేదు. నమ్మకం. దేవునిని ఎరిగి ఉన్నాడు కాబట్టి, దేవుడు ఉన్నాడు, దేవుడు నాతో మాట్లాడాడు అని తెలుసుకున్నాడు కనుక దేవునిని అబ్రహాము వెంబడించి ఉన్నాడు. కనుక ఈ రాత్రికాల సమయంలో మనం ప్రార్థించినప్పుడు నా ప్రార్థనకు జవాబు దొరకలేదు కాబట్టి నేను ఇంకా ప్రార్థన చేయను అనేవారు చాలామంది ఉంటున్నారు. ఏదైనా ఇంట్లో ఒక కష్టమో నష్టమో ఎవరినైనా కోల్పోయినప్పుడు అసలు దేవుడు ఉన్నాడా, దేవుడు ఉంటే నాకే ఎందుకు ఇలా జరిగింది అని దేవుణ్ణి మర్చిపోయి విడిచిపెట్టేవారు చాలామంది ఉంటున్నారు. ప్రియమైన దేవుని బిడ్డలారా, నువ్వు అడిగినట్లుగా సూచక క్రియలు అద్భుత కార్యాలు జరిగితేనే దేవుడు ఉన్నాడని నీవు అనుకోవటము నీ వెర్రి జ్ఞానము. దేవుడు ఉన్నాడు కాబట్టే ఈరోజు చూడని వారు అనేక మంది ఉన్న నీవు ఈరోజు చూస్తూ ఉన్నావు. ఈ గొప్ప ఈ సమయాన్ని పొందలేని వారు చాలామంది ఉన్నా ఈరోజు దేవుడిచ్చే ఈ శ్రేష్టమైన సమయాన్ని పొందుకునే కృప దేవుడు నీకు ఇచ్చి ఉన్నారు. హల్లెలూయా. నమ్మాలి. అది ఎంతోమందికి లేని శ్రేష్టమైనటువంటి జీవితాన్ని నా దేవుడు నాకు ఇచ్చాడు. ఒకప్పుడు నాకు సరైన గృహం లేదు, ఇప్పుడు నాకు దేవుడు గృహం ఇచ్చాడు. ఒకప్పుడు సరైన ఆహారం లేదు, సరైన వస్త్రాలు లేవు కదా. అలాంటి స్థితి నుంచి దేవుడు అంచెలంచెలుగా నన్ను ఆశీర్వదించాడు. అంటే దేవుడు ఉన్నాడు. అంతేకాని నా శక్తి చేత, నా జ్ఞానము చేత, నా సంపాదన చేత నేను ఇల్లు కట్టుకున్నాను, ఇలా డెవలప్ అయ్యాను అని అంటే అది వెర్రి జ్ఞానమే. కాబట్టి దేవుని వాక్యం ఏమంటుంది అంటే, యూదులు సూచక క్రియలు చేయమని అడుగుచున్నారు, గ్రీసు దేశస్థులు జ్ఞానము వెతుకుచున్నారు. మనుషులు ఎలా ఉన్నారు అంటే సూచక క్రియల కోసము, అద్భుత కార్యాల కోసము పరుగులెత్తేవారుగా, ప్రాకులాడేవారుగా ఉంటున్నారు. అలాగే జ్ఞానము కోసము ఏం చేస్తున్నారు అంటే అనేకమైనటువంటి వాటిని ఆశ్రయించి అక్కడ అవి చూస్తే జ్ఞానం వస్తుంది, ఇవి చదివితే జ్ఞానం వస్తుంది కదా, లేదంటే ఇలాంటి వాటిలో స్పీడ్గా ఉంటే జ్ఞానం అనేది వస్తుంది అని చెప్పి లోకానుసారమైన వాటి మీద స్పీడ్గా ఉంటూ జ్ఞానము సంపాదించుకోవాలని అడుగుచూ ఉంటున్నారు. అప్పుడే కాదు, ఇప్పుడున్న ప్రజలు కూడా. కాబట్టి దేవుని వాక్యం ఏమంటుంది అంటే, అయితే మేము సిలువ వేయబడిన క్రీస్తును ప్రకటించుచున్నాం. హల్లెలూయా. వారందరూ కూడా ఆ రీతిగా అడుగుచూ వెతుకుచూ ఉన్నప్పుడు వారికి ఇస్తున్న సమాధానం ఏంటి అంటే, మేము సిలువ వేయబడిన క్రీస్తును ప్రకటించుచున్నాము, ఆయన యూదులకు ఆటంకముగాను అన్యజనులకు వెర్రితనముగాను, కానీ యూదులకేమి గ్రీసు దేశస్థులకేమి పిలువబడిన వారికే క్రీస్తు దేవుని శక్తియును దేవుని జ్ఞానమునై ఉన్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఎవరైతే దేవుని వాక్యం అంటుంది కదా, ఎవరైతే పిలువబడి ఉన్నారో పిలువబడిన వారికే క్రీస్తు దేవుని శక్తియును దేవుని జ్ఞానమునై ఉన్నాడు. దేవుని వెర్రితనము మనుష్య జ్ఞానము కంటే జ్ఞానము కలది. అర్థమైంది ఈ మాట మీకు? దేవుని జ్ఞానముతో పోల్చుకోలేదు మన జ్ఞానాన్ని. దేంతో పోల్చుకున్నారు? వెర్రితనముతో పోల్చుకున్నారు. దానితో కూడా మన జ్ఞానము సరిపోదు, సరితూగదు అంటున్నారు. హల్లెలూయా. ఎందుకంటే మన దేవుని యొక్క జ్ఞానము ఎంత జ్ఞానము అంటే శూన్యములో దేవుడు సృష్టిని చేసి ఉన్నాడు. హల్లెలూయా. నిరాకారముగా, ఏ ఆకారము లేనటువంటి దానికి ఒక ఆకారమును దేవుడు అనుగ్రహించి ఉన్నారు. ఒక మట్టిని తీసి మనిషిగా చేసి జీవవాయువు ఊది జీవాత్మగా చేసి ఉన్నాడు. ఆ మనిషిలో ఒక ఎముకను తీసి, ప్రక్కటెముకలలో ఒక ఎముకను తీసి ఒక స్త్రీగా నిర్మించి ఉన్నాడు.
ఆయన జ్ఞానం ఎదుట అసలు మనమే పాటివారమే కదా. కాబట్టి రాత్రికాల సమయంలో దేవుడు ఏమంటున్నారు అంటే, దేవుని వెర్రితనము మనుష్య జ్ఞానము కంటే జ్ఞానము గలది, దేవుని బలహీనత మనుషుల బలము కంటే బలమైనది. హల్లెలూయా. కానీ వాటిని ఎవరి కోసం వాడారు, ఎవరికి ఇచ్చి త్యాగం చేశారు అంటే, ఆయన రూపములో ఉన్నటువంటి మన కోసము దేవుడు మనలను బలపరచటానికి ఆయన బలహీనుడుగా మార్చబడి ఉన్నారు. మనలను రక్షించటానికి ఆయన శిలువ మరణములో త్యాగము చేసి ఉన్నారు తన ప్రాణమును. హల్లెలూయా. కనుక ఈ రాత్రికాల సమయంలో ఏ విషయాలలో మనం అసలు జ్ఞానము కలిగి ఉండాలి, ఉంటే మనకు వచ్చేటువంటి ఆశీర్వాదం ఏంటనేది మనం కొన్ని విషయాలు వాక్యములో నుంచి చూద్దాం. చూడండి, మొదటగా మనం చూస్తే దేవుని గూర్చిన జ్ఞానము కలిగి ఉండాలి. దేనిని గూర్చిన జ్ఞానము? దేవుని గూర్చిన జ్ఞానము కలిగి ఉండాలి. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 15వ అధ్యాయము 34వ వచనములో మనం చూస్తే, నీతి ప్రవర్తన గలవారై మేల్కొని పాపము చేయకుడి, దేవుని గూర్చిన జ్ఞానము కొందరికి లేదు, మీకు సిగ్గు కలుగుటకై ఇట్లు చెప్పుచున్నాను. పౌలు భక్తుడు మాట్లాడుచున్నాడు. ఏమని మాట్లాడుచున్నారు? దేవుని వాక్యములో నీతి ప్రవర్తన గలవారై మేల్కోమంటున్నారు. ఏ ప్రవర్తన ఉండాలి మనకి? నీతి ప్రవర్తన. నీతి ప్రవర్తన గలవారై మేల్కొని పాపము చేయకూడదు. ఎప్పుడైతే నీతిగా ఉండి నువ్వు ప్రవర్తిస్తావో నువ్వు పాపం చేయవు. ఇంకా ఎందుకని? పాపం చేస్తే ఏమవుతుంది? నీ నీతి మచ్చర పడిపోతుంది, నీ నీతి మోసపోతుంది, నీ నీతి ఎవరికి ఉపయోగపడదు. కాబట్టి నువ్వు ఒకవేళ వెళుచున్నావు కాబట్టి దానిని నువ్వు కాపాడుకోవాలి. దానిని కాపాడుకోవాలంటే ఏం చేయాలి? ఇప్పుడు పాపము చేయకూడదు. ఏం చేయాలి? పాపము దేనిని కాపాడుకోవటానికి? నీతిని కాపాడుకోవటానికి. నీతి నీలో ఉంటే చక్కగా నీవు నీతి కలిగి ప్రవర్తిస్తూ ఉంటావు. అనీతి నీలో ఉంటే అనీతి క్రియలు జరిగించటానికి నువ్వు ముందుకి పరిగెత్తుతూ ఉంటావు. కాబట్టి నీతి ప్రవర్తన గలవారై మేల్కొని పాపము చేయవద్దు అంటున్నారు. దేవుని గూర్చిన జ్ఞానము కొందరికి లేదంట. కొందరికి ఏమి లేదంట? దేవుని గూర్చిన జ్ఞానము లేదు. కాబట్టి ఇప్పుడు వారిలో ఏ జ్ఞానం ఉంది? లోక జ్ఞానం. అదే జ్ఞానము? వెర్రి జ్ఞానం. కొందరిలో ఏముందనమాట? వెర్రి జ్ఞానం ఉంది. కనుక వారు ఇప్పుడు నీతి ప్రవర్తన గలవారే మేలుకుంటే మంచిది అంటున్నాడు దేవుడు. పాపము చేయకుండా ఉంటే మంచిది అంటున్నారు. కనుక కొందరికైతే దేవుని గూర్చిన జ్ఞానము లేదు, మీకు సిగ్గు కలగటానికి నేను ఎలాగూ చెప్పుచున్నాను అంటున్నాడు. అంటే దేవుని మాట విన్నప్పుడైనా, దేవుడు మనతో మాట్లాడినప్పుడైనా మనలో ఒక పరివర్తన కలగాలి కదా. ఎన్నిసార్లన్నా గద్దిస్తాము? పిల్లలు చెప్పిన మాట వింటలేదు అంటే ఎన్నిసార్లు గద్దిస్తారు? లాస్ట్కి ఏం చేస్తారండి? చెప్పి చెప్పి చూస్తారు, వినలేదు, వారి క్రియలు బాగోలేదు, ఏం చేస్తారు తల్లిదండ్రులు? దెబ్బలేస్తారు. అర్థమైందా? బయట పిల్లలు కాదు కదా, చూసి చూడనట్లుగా విడిచిపెట్టేయటానికి, వదిలేయటానికి. నీ కన్న పిల్లలు పాడైపోతుంటే నువ్వు చూస్తూ ఊరుకో. వారికి ఏ రీతిలో బుద్ధి చెప్పాలో ఆ రీతిలో వారికి సిగ్గు కలిగేటట్లుగా మాట్లాడి వారికి బుద్ధి చెప్తూ ఉంటావు. అది తల్లిదండ్రుల యొక్క బాధ్యత ఉన్నది. హల్లెలూయా. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని వాక్యములో కూడా మనతో మాట్లాడుచున్నది కదా. ఎవరైతే ఇలాగూ దేవుని గూర్చిన జ్ఞానము లేకుండా ఉంటారో వారిలో నీతి ప్రవర్తన అనేది ఉండదు. కనుక ప్రతి ఒక్కరితో చెప్పే మాట ఏంటంటే, నీతి ప్రవర్తన గలవారుగా ఉండండి, మేలుకోండి అంటున్నారు. అంటే ఇంకా నిద్రపోతున్నారేమో. నిద్రలో నుంచి మీరు నిద్రపోవటం అంటే మామూలుగా నిద్రపోయేది కాదు. ఇంకా దేవునిని ఎరగకుండా, నీతిగా జీవించకుండా, నీతి క్రియలు జరిగించకుండా ఇంకా సమయం ఉంది, కాలం ఉంది, టైం ఉంది అనుకుంటున్నావేమో. ఇంకా లేనే లేదు. కాబట్టి నీవు నీతి ప్రవర్తన కలిగి మేల్కొని పాపం ఇంకా నీవు చేయకుండా ఉండు. ఎందుకంటే దేవుని యొక్క రాకడ ఎప్పుడు వస్తుందో, మన ఆయుష్ ఎప్పుడు అయిపోతుందో మనకి
తెలియదు. కాబట్టి దేవునికి మనము లోబడి జీవించాలి. హల్లెలూయా, హల్లెలూయా. చూడండి 10వ అధ్యాయములో మనం చూస్తే 10వ అధ్యాయము 15వ వచనములో బుద్ధిమంతులతో మాట్లాడునట్లు మీతో మాట్లాడుచున్నాను, నేను చెప్పు సంగతిని మీరే ఆలోచించుడి. అవును కదా, దేవుడు ఏం చేశాడు? నీతి ప్రవర్తన కలిగి మేల్కోండి అంటున్నాడు, పాపము చేయొద్దు అంటున్నారు. కొందరైతే దేవుణ్ణి నమ్మట్లేదు అంటున్నారు, సిగ్గు కలగటానికి నేను మీతో మాట్లాడుచున్నాను అంటున్నారు. ఇక్కడ మనకు దేవుని వాక్యం ఏమంటుంది అంటే, బుద్ధిమంతులతో మాట్లాడినట్లు మీతో మాట్లాడుచున్నాను. అంటే ఇకనైనా మీరు బుద్ధి కలిగి ఉండండి. బుద్ధి కలిగి ఉన్నారని నా యొక్క ఆలోచన, కాబట్టి నేను మీతో మాట్లాడుచున్నాను. నేను చెప్పు సంగతిని మీరే ఆలోచించుకోండి. ఏ విషయంలో ఆలోచించుకోవాలి? ఇందాక చదువుకున్నాం కదా, ఆ విషయంలో మనం ఆలోచించుకోవాలి. నీతి ప్రవర్తన కలిగి మేలుకొని ఏం చేయాలన్నమాట? ఆ క్రియలు జరిగిస్తూ పాపము చేయకుండా మనము జీవించాలి. ఆ విషయాన్ని ఆలోచించి దేవునికి దగ్గరైనట్లయితే, ఇప్పుడు దేవుడు మనకి ఏ జ్ఞానం ఇస్తారు? దేవుని గూర్చినటువంటి జ్ఞానము కలిగి మనము ఉంటాం. హల్లెలూయా. మనం చూస్తే ఉదాహరణకి మొదటి రాజుల గ్రంథము 3వ అధ్యాయములో, మొదటి రాజుల గ్రంథము 3వ అధ్యాయము 28వ వచనములో దేవుని వాక్యము సెలవిస్తుంది కదా, అంతటా ఇశ్రాయేలీలందరూ రాజు తీర్చిన తీర్పును గూర్చి విని న్యాయము విచారించుట యందు రాజు దైవ జ్ఞానము నొందిన వాడని గ్రహించి అతనికి భయపడ్డారంట. హల్లెలూయా. ఎవరందరూ? ఇశ్రాయేలీలందరూ కూడా. అక్కడ ఏం జరిగింది అంటే, వేశ్యలైనటువంటి 2 స్త్రీలు రాజు దగ్గరకు వచ్చారంట. ఎవరి 2 స్త్రీలు చెప్పాలి? వేశ్యలైన 2 స్త్రీలు రాజు దగ్గరకు వచ్చి నిలబడ్డారంట, రాజు దగ్గర తీర్పు కోసం. అక్కడ నిలబడినప్పుడు వారిలో ఒక స్త్రీ మాట్లాడుతుందంట, నా ఏలిన వాడ చిత్తగించయ్యా, నేనును ఈ స్త్రీయు ఒక ఇంటిలోనే ఉంటున్నాము. వచ్చినటువంటి 2లో ఒక స్త్రీ మాట్లాడుతుంది, రాజా, ఈ స్త్రీ నేను కలిసి ఒకే ఇంటిలో ఉంటున్నామయ్యా, దానితో కూడా ఇంటిలో ఉండి నేను ఒక పిల్లను కన్నాను. ఏం చేసిందంట? ఒక పిల్లని కన్నాను. నేను కనిన 3వ దినమున ఇది కూడా ఒక పిల్లను కంది. ఫస్ట్ నేను ఒక పిల్లను కన్నాను, 3వ దినమున ఇది కూడా ఒక పిల్లని కన్నది. అయితే ఇప్పుడు ఏం జరిగిందంటే, రాత్రి అందు ఇది పడకలో తన పిల్ల మీద పడిందంట. అర్థమైందా? ఒక పిల్లను కంది, ఈమె కన్న 3 రోజులకి ఆమె కూడా ఒక పిల్లను కంది. రాత్రి పండుకున్నప్పుడంట పిల్ల మీద పడి పడుకుందంట. పసిపిల్ల కదా, తల్లి మీద పడిపోయి పడుకుంటే పిల్ల బ్రతుకుద్దా? చనిపోయిందంట. తెల్లారేసరికి ఏమైపోయింది? పిల్ల చనిపోయింది. చూడండి, ఆ పిల్ల మీద పడగానే అది చనిపోయింది. మధ్యరాత్రి ఇది లేచి, నీ దాసీనైన నేను నిద్రించుచుండగా వచ్చి నా ప్రక్కలో నుండి నా బిడ్డను తీసుకుని తన కౌగిటిలో పెట్టుకొని చచ్చిన తన పిల్లను నా కౌగిట్లో. ఎంత తెలివండి! దేవుడిచ్చిన పిల్లనే జాగ్రత్త చేసుకోలేకపోయింది. ఒక పిల్లను కన్న తల్లి ఎంత బాధపడినా సరే పిల్ల విషయంలో ఎంత జాగ్రత్తగా ఉంటుంది కదా. నిద్రపోకుండా కాచుకుంటూ ఉంటుంది. నిద్రపోయింది, పిల్లను పోగొట్టుకుంది, ప్రక్కమ్మాయి పిల్లని జాగ్రత్తగా కాపాడుకుంటుంది. ఈ పిల్ల చనిపోయిందని తెలిసి మధ్యరాత్రులు రాత్రికి రాత్రి ఏం చేసింది అంటే, ఇప్పుడు ఏమి నీతి క్రియలా చెడ్డ క్రియలా? పాపం చేసిందా? దేవుని మాట వింటుందా? వింటలేదా? చూడండి, దీని గురించే దేవుడు హెచ్చరిస్తున్నాడు. ఇప్పుడు ఈ రాజు దగ్గరకు వచ్చి చెబుతుందనమాట, రాత్రికి రాత్రి అది చనిపోయిన పిల్లని తెచ్చి నా ప్రక్కలో పెట్టి నా బిడ్డను తీసుకెళ్ళి తన ప్రక్కలో పెట్టుకుందయ్యా. ఉదయం లేచి నా పిల్లకు పాలు ఇవ్వాలని చూస్తే అది చనిపోయి ఉంది. తరువాత ఉదయమున నేను పిల్లను నిదానించి చూసిందంట. ఎవరి పిల్లలు వాళ్ళకి ఆనవాళ్ళు ఉంటుందిగా, ఉంటుందా లేదా? ఉంటుంది.
కాబట్టి ఇప్పుడు ఈ తల్లి ఏం చేస్తుంది అంటే నిదానించి ఆ తరువాత చూసినప్పుడంట, నా కడుపున పుట్టినవాడు కాడని నేను, ఈ పిల్ల నా పిల్ల కాదని నేను తెలుసుకున్నాను. అంతలో రెండవ స్త్రీ మాట్లాడుతుందంట. ఈ తల్లి తన వేదనంతా చెప్పుకుంది రాజుతో. ఈ విషయమంతా చెప్పిన తర్వాత వెంటనే ఆ రెండవ స్త్రీ ఉంది కదా, ఆమంటుందంట, కాదు బ్రతికి ఉన్నది నా బిడ్డ, చచ్చినది దాని బిడ్డ అంటుందంట. ఏమంటుంది? బ్రతికి ఉన్నదేమో నా బిడ్డ, చచ్చినదేమో దాని బిడ్డ అని చెప్తే, ఇక్కడ వీరిద్దరు కూడా అంటూ ఉండంగా ఈ ప్రకారంగా వారు రాజు దగ్గరకు వచ్చి మనం చేస్తే, ఇప్పుడు రాజు అంట బ్రతికి ఉన్నది నా బిడ్డ, చచ్చినది నీ బిడ్డ అని అనుకుంటూ ఉండంగా, ఈ రీతిగా వారు వాదులాడుకుంటూ ఉండంగా రాజు ఒక ఆలోచనతోనంట ఒక ఆజ్ఞ ఇచ్చాడంట. ఏంటది అంటే, కత్తి తెమ్మని ఆజ్ఞ ఇచ్చాడంట. ఇద్దరు స్త్రీలను అక్కడ పెట్టాడు, ఇద్దరు పిల్లలను అక్కడ పెట్టాడు. ఇప్పుడు రాజు పిలిచి ఒక ఆజ్ఞ ఇచ్చాడు, మీరు వెళ్ళి ఒక కత్తి తీసుకురండి అన్నాడు. వారు కత్తి తీసుకొచ్చిన తర్వాత రాజు సన్నిధికి తేగానే రాజు అంట 2 భాగములుగా బ్రతికియుండు బిడ్డను చేసి సగం దీనికి సగం దానికి చెరు సగం ఇవ్వాలని చెప్పి వచ్చిన వానికి ఆజ్ఞ ఇచ్చాడంట. ఏం చేయమన్నాడు? బ్రతికుండా పిల్లని 2 ముక్కలు చేయండి, 2 భాగాలు చేయండి, చేసి చెరొక భాగం ఇమ్మని చెప్పి అక్కడ ఉన్నవారితో ఆజ్ఞ ఇచ్చి ఉన్నాడు. చూడండి, ఇప్పుడు ఆ ఆజ్ఞ ఎప్పుడైతే ఇచ్చాడో బ్రతికి ఉన్న బిడ్డ యొక్క తల్లి తన బిడ్డ విషయమై పేగులు తరుగుకొని పోయినదై రాజునొద్దంటుందంట, నా ఏలినవాడ బిడ్డను ఎంత మాత్రము చంపక దానికే ఇప్పించుమని వేడుకుంటుందంట. హల్లెలూయా. ఎందుకని? ఆ బిడ్డ తల్లి ఈమె కాబట్టి ఆ బిడ్డను చంపటం ఇష్టం లేక ఎక్కడో చోట ఉంటే క్షేమంగా ఉంటుంది కదా, నా బిడ్డ బ్రతికి ఉంటుంది కదా అని ఏడ్చుకుంటూ రాజుతో మనవి చేస్తూ బ్రతిమలాడుకుంటుందంట, అయ్యా ఆ బిడ్డను చంపొద్దు, అవసరమైతే దానికే ఇచ్చే ఆ బిడ్డని అని చెప్పి బ్రతిమలాడుతూ ఉందంట. బ్రతిమలాడుతూ ఉన్నప్పుడు ఆ రెండో స్త్రీ అంటుందంట, నాదైనను దానిదైనను కాకుండా సెరిసగం చేయి అంటుందంట. అర్థమైందా? నాకు దక్కకూడదు, దానికి దక్కకూడదు, ఏం చేయాలంట? సెరిసగం చేయమంటుందంట. వాక్యంలో వ్రాయబడి ఉంది. ప్రియమైన దేవుని బిడ్డలారా, అందుకు రాజు అప్పుడు బ్రతికి ఉన్న బిడ్డను ఎంత మాత్రము చంపకుండా మొదటి దానికి ఇయుడి దాని తల్లి అదే అని తీర్పు ఇచ్చాడంట. హల్లెలూయా. ఆ సమయంలో అక్కడున్నటువంటి ఇశ్రాయేలీలందరూ కూడానంట రాజు యొక్క తీర్పును గూర్చి విని న్యాయము విచారించుట యందు రాజు ఏ జ్ఞానము కలిగి ఉన్నాడు? దైవ జ్ఞానము. హల్లెలూయా, హల్లెలూయా. దైవ జ్ఞానము ఉంటే ఎలాంటి తీర్పు తీరుస్తారండి? న్యాయమైన తీర్పు తీరుస్తారు, అన్యాయమైన తీర్పు తీర్చరు. ఒకవేళ లోకానుసారమైన జ్ఞానం ఉందనుకోండి, దైవ జ్ఞానము కాకుండా, ఈ లోకానుసారమైన జ్ఞానము దేనిని వెతుకుద్దండి? అన్యాయాన్నే వెతుకుద్ది. అన్యాయం ఎందుకు వెతుకుద్ది అంటే, అటువైపు అన్యాయమైన వారు పెద్దవారా, వారు ఉన్నవారా, వారు పలుకుబడి ఉన్నవారా, లేదంటే బలమైన వారా, అధికుల, ఇది చూస్తుంది అన్నమాట. ఏంటిది? లోకానుసారమైన జ్ఞానము. ఆ జ్ఞానము ఏం చేస్తుంది అంటే, ఇటువైపు ఒకవేళ చిన్నవాడయ్యుండి, చిన్నవాడంటే వయసులో కాదు, లోకములో నీ దృష్టిలో చిన్నవాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, తక్కువ వాడయ్యాడు కాబట్టి వీడి తరపున మనము అన్యాయమైన తీర్పిచ్చిన వీడి తరపున ఎవరు వచ్చి మాట్లాడరు కాబట్టి అని చెప్పి ఈ లోకానుసారమైన జ్ఞానముతో ఉంటే అలా ఆలోచిస్తూ ఉంటుంది. మనుషులను బట్టి తీర్పు తీరుస్తూ ఉంటారు. కానీ ఇక్కడ రాజుకి ఏ జ్ఞానం ఉందంట? దైవ జ్ఞానం ఉందంట. హల్లెలూయా. కన్న తల్లికి ఎంత మాత్రము కూడా అన్యాయమైన తీర్పు తీర్చుకోకుండా ఏం చేశాడు? దైవ జ్ఞానము కలిగి మంచి తీర్పును తీర్చినట్లుగా, ఆ తల్లిని సంతోషపెట్టినట్లుగా మనం చూస్తూ ఉంటున్నాం. ఈరోజు దేవుని గూర్చిన జ్ఞానము నీవు కలిగి ఉండాలి అంటే దేవునితో సరి అయిన సహవాసం కలిగి ఉండాలి. దేవునితో సరి అయిన సహవాసము కలిగి నువ్వు ప్రార్థించాలి.
అప్పుడే దేవుడు నీకు దైవ జ్ఞానాన్ని కలుగు చేస్తాడు. హల్లెలూయా. చూడండి ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ రీతిగా ఆ దైవ జ్ఞానము కలిగినటువంటి తీర్పునిచ్చినట్లుగా దేవుని వాక్యములో మనం చూస్తున్నాం. చూడండి దానియేలు గ్రంథము 5వ అధ్యాయము, దానియేలు గ్రంథము 5వ అధ్యాయము 11వ వచనములో, నీ రాజ్యములో ఒక మనుష్యుడున్నాడు, అతడు పరిశుద్ధ దేవతల ఆత్మ గలవాడు. నీ తండ్రి కాలములో అతడు దైవ జ్ఞానము వంటి జ్ఞానమును బుద్ధియు తెలివియు గలవాడయుండుట నీ తండ్రి కనుగొనెను గనుక నీ తండ్రి అయిన రాజగు నెబుకద్నెజరు శకునగాండ్రకును గారడీ విద్య గల వారికిని కల్దీయులకును జ్యోతిష్యులకును పై అధిపతిగా అతని నియమించాను. హల్లెలూయా. చూడండి ఎవరండి ఈయన? ఎవరు? దానియేలు. ఏ జ్ఞానము కలిగి ఉన్నాడంట? దైవ జ్ఞానము కలిగి ఉన్నాడు. హల్లెలూయా. కాబట్టి ఇక్కడ బెల్షస్సరుతో మాట్లాడుచూ ఉంటున్నాడు. ఎందుకు అంటే ఇక్కడ నెబుకద్నెజరు కాలములో దానియేలును నియమించుకున్నాడు. ఎవరందరి మీద అని వ్రాయబడి ఉంది చెప్పాలి? శకునగాండ్ర మీద, గారడీ విద్య, కల్దీయులు, జ్యోతిష్యులు, వీరందరికీ ఒక పై అధికారిగా నియమించుకున్నాడు. ఎందుకంటే ఆయన కాలములో జ్ఞానము కలిగి ఆయనకు వచ్చినటువంటి ప్రతిదీ కూడా భావాలు చెప్పుచూ ఉన్నాడు. ఎందుకని? దైవ జ్ఞానము కలిగి ఉన్నాడు కాబట్టి ఆయన చెప్పింది అక్కడ జరుగుతూ ఉండేది. ఏ కళ అయితే వచ్చిందో ఆ కళకు భావం చెప్పేవాడు, తర్వాత అది జరుగుతూ ఉండేది. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇక్కడ కూడా బెల్షస్సరు ఏం చేశాడంటే దేవునికి భయపడకుండా, దేవుని సన్నిధికి భయపడకుండా, దేవుని యొక్క వస్తువులకు భయపడకుండా తన ఇష్టానుసారముగా ఏం చేస్తున్నాడు అంటే తన అధిపతులలో 1000 మందికి గొప్ప విందు చేయించాలనుకున్నాడంట. విందు చేయించాలనుకుంటే రాజుకి ఏమైనా తక్కువ ఉంటుందా? తన వస్తువులతోనే చేసుకోవాలి కదా. కానీ ఈయన ఏం చేస్తున్నాడు అంటే ఆ 1000 మందితో కలుసుకుని ద్రాక్షారసము త్రాగుచూ ఉన్నాడంట. ద్రాక్షారసము త్రాగుచూ ఉండగా అధిపతులను, తన రాణులను, ఉపపత్నులను వాటిలో ద్రాక్షారసం పోసి త్రాగునట్లు తండ్రియగు నెబుకద్నెజరు యెరూషలేములోని ఆలయములో నుండి తెచ్చిన వెండి బంగారు పాత్రలను తెమ్మని ఆజ్ఞ ఇచ్చాడంట. ఆజ్ఞ ఇచ్చి వాటిలోనంట వీరందరూ కూడా ఏం చేస్తున్నారంట, యెరూషలేములోని దేవుని నివాసమగు ఆలయములో నుండి తీసుకున్న సువర్ణోపకరణములను తెచ్చి ఉంచగా రాజును, అతని అధిపతులను, అతని రాణులను, అతని ఉపపత్నులను వాటిలో ద్రాక్షారసము పోసి త్రాగుచూ ఉన్నారంట. ఎందుకనంటే దేవుని భయం లేదు. తండ్రి కాలంలో తండ్రికి కూడా దేవుని భయం లేకపోతే దేవుడు ఏం చేశాడండి? సింహాసనం మీద నుంచి దించేశాడు. అంతే, సింహాసనం మీద నుంచి దించేసి తనని ఏం చేశాడండి? మనుషులందరూ తరిమేటట్లుగా, అడవి జంతువుల మధ్య నివాసం చేసేటట్లుగా దేవుడు శిక్షించాడు. చూడండి, ఈ కాలంలో కుమారుడు కాలంలో కూడా మార్పు రాలేదు. కుమారుడు కూడా అలాగే చేస్తున్నాడు. ఆ గడియలోనేనంట వారు త్రాగుచూ ఉండగా ఆ గడియలోనే మానవ హస్తపు వ్రేళ్లు కనబడిని అంట. దీపము దగ్గర రాజు యొక్క నగర గోడ పూత మీద ఏదో ఒక వ్రాత వ్రాయిచున్నట్టుగా కనిపించిందంట. హల్లెలూయా. చూడండి, తన తండ్రి విషయంలో కూడా అలాగే కనిపించింది, అలాగే కొడుకు విషయంలో కూడా అలాగే కనిపించింది. ఇప్పుడు రాజు ఆ హస్తము వ్రాయుట చూశాడంట. భయం వేస్తుందా లేదా? భయమేనా? భయమా కాదండి. ఇంట్లో పడుకున్నారు, చక్కగా లైట్లు తీసేసి అలా నిద్రలోకి వెళ్ళిపోయారు. ఏదో ఒక పీడకల లాంటిదో లేదా ఒక భయంకరమైనటువంటి రూపం మీకు కనిపించింది అనుకో, నిద్ర పట్టుద్దా? చెప్పాలి, నిద్ర పట్టుద్దా? పట్టదు. కాబట్టి ఇక్కడ మనం జ్ఞాపకం చేసుకుంటే ఆ వ్రాత వ్రాయుచున్నట్టుండేను. రాజు ఆ హస్తము వ్రాయుట చూడగా అతని ముఖము వికారమైపోయిందంట. అతడు మనస్సునందు కలవరపడిపోతున్నాడంట. అంటే భయపడిపోతున్నాడు. ఇక అమ్మో ఏంటి, హస్తం ఏంటి, వ్రాయటం ఏంటి, అది నాకు కనబడటం ఏంటి? అక్కడ ఎవరూ లేరు, మనిషి లేడు కదా, ఒక హస్తం మాత్రమే వేళ్ళు వచ్చి రాస్తున్నట్లుగా కనబడినాయి కదా.
ఏంటి అని చెప్పి కలవరపడగా అతని నడుము కీళ్ళు వదిలి అతని మోకాళ్ళు గడగడా వణుకుచు కొట్టుకొని పోతున్నాయి అంట. ఈ భయం ఎప్పుడు ఉండాలి? దేవునితో పెట్టుకోకముందు ఉండాలి. అవునా? అవునా కాదా? దేవునితో పెట్టుకున్నాక భయపడిపోయి కీళ్ళు ఇరిగిపోయి కాళ్ళు ఇరిగిపోతే ఉపయోగం ఏముంది? అవునా కాదా? ఈయనకి ఎలా ఉందంట పరిస్థితి? అతని నడుము కీళ్ళన్నీ వదిలేసినాయి అంట. వదిలేస్తే మనిషి నిలబడగలడా? చెప్పాలి అంటే ఇప్పుడేంటి, ఒక శవం ఎలా పడి ఉంటుందో అలా పడిపోతాడనమాట. అలాగే అతని మోకాళ్ళు గడగడా వణుకుచు కొట్టుకొనుచుండెను. రాజు గారడీ విద్య గల వారిని, కల్దీయులను, జ్యోతిషులను పిలువనంపండని ఆతురముగా ఆజ్ఞ ఇచ్చాడంట. బబులోనులోని జ్ఞానులు రాగానే చెప్తున్నారంట, ఈ వ్రాతను చదివి దీని భావమును నాకు తెలియజెప్పు వాడెవడో వాడు ఊదారంగు వస్త్రము కట్టుకొని తన మెడను సువర్ణమయమైన కంఠభూషణము ధరింపబడిన వాడై రాజ్యంలో 3వ అధిపతిగా ఏలును ప్రకటన చేసేసాడు. ఎవరైతే ఆ వ్రాత ఏంటో దాని అర్థం ఏంటో నాకు ఎవరైతే తెలియచెప్తారో వారికి ఇన్ని ఇస్తానంటున్నాడు. రాజ్యములోనే ఎలాంటి వాడిగా చేస్తాడంట? 3వ వానిగా చేసేస్తాడంట. రాజ్యములో ఎంత అధికారం ఇస్తాడో చూసారా? కలవరములో చక్కటి ఆజ్ఞలు జారీ చేసేసాడు. చూడండి, చేసిన తర్వాత జ్ఞానులందరూ అతని ముఖమునకు వచ్చి చూశారంట. సముఖానికి వచ్చి ఆ వ్రాత చదువుట అయినను దాని భావం తెలియజెప్పుట అయినను వారి వల్ల కాకపోయిందంట. వారి జ్ఞానము ఏ జ్ఞానము? లోకానుసారమైన జ్ఞానము. కాబట్టి ఎంతమంది జ్యోతిషులు వచ్చినా, కల్దీలు వచ్చినా, గారడీ విద్య గలవారు వచ్చినా, బబులోనులోని జ్ఞానులందరూ వచ్చినా కానీ ఆ వ్రాత విషయంలో వారు దాని భావమును తెలియచెప్పలేకపోయారంట. చూడండి ప్రియమైన దేవుని బిడ్డలారా, అప్పుడు రాజుకు బెల్షస్సరు మిగుల భయాక్రాంతుడై తన అధిపతులు విస్మయముందునట్లుగా ముఖ వికారము గలవాడైపోయాడంట. ఇంకా కురింగిపోతున్నాడంట. రాజుకునకు అతని అధిపతులకు జరిగిన సంగతి రాణి తెలుసుకుని విందు గృహమునకు వచ్చి మాట్లాడుతుందంట. రాజు చిరకాలము జీవించునుగాక. అందరు అయిపోయారు, వాదార్చేవారు. ఇప్పుడు ఎవరు వచ్చారు? రాణి వచ్చిందంటే. రాజుకి ఇలా జరిగింది, ఇలా కలవరం చెందుచున్నాడని తెలుసుకుని రాణి వచ్చి మాట్లాడుతుందంట. ఏమని మాట్లాడుచున్నది? రాజు చిరకాలము జీవించునుగాక. నీ తలంపులు నిన్ను కలవరపరచనీయకుము, నీ మనసు నిబ్బరముగా ఉండనిమ్ము. నీ రాజ్యములో ఒక మనుషుడున్నాడు, అతడు పరిశుద్ధ దేవతల. హల్లెలూయా. రాజు గ్రహించాడా? గ్రహిస్తే అసలు ఆ పని ఎందుకు చేసేవాడు కదా? గ్రహిస్తే ఆ పని చేసేవాడా? దేవునికే భయపడేవాడు కదా. ఇది దేవుని సన్నిధి, దేవుని ఆలయము, దేవుని సన్నిధిలో ఉన్న ఉపకరణములని భయపడేవాడు కదా. దేవునికి భయపడలేదు, దేనికి భయపడలేదు. ఇప్పుడు ఆ వ్రాత ఏంటో తెలియక ఏమైపోతానని ఇప్పుడు భయపడుతున్నాడు. రాణి వచ్చి ధైర్యము చెబుతుంది, అయ్యా నువ్వు పిలిపించినటువంటి వారు ఎవ్వరు కూడా దైవ జ్ఞానము కలిగిన వారు కాదు. వారు లోకానుసారమైన జ్ఞానము కలిగిన వారు కనుక వారి వల్ల కాదు. నువ్వు భయపడవద్దు, నువ్వు కలవరం చెందొద్దు. ఒక ఆయన ఉన్నాడు, ఆయన ఎలాంటి వాడంట? నీ రాజ్యములో ఒక మనుషుడున్నాడు, అతడు పరిశుద్ధ దేవతల ఆత్మ గలవాడు. హల్లెలూయా. దేవుని కలిగినటువంటి మనము దేవుని జ్ఞానము సంపాదించుకోవాలి, దేవుడిచ్చే జ్ఞానము కలిగి ఉండాలి. అంటే ఎలాంటి వారిగా ఉండాలి? మనం ఎలాంటి వారిగా ఉండాలి? వస్తుందండి. పరిశుద్ధ జ్ఞానం కలిగి ఉండాలంటే ఎలాంటి వారికి ఉండాలి? చదువుకున్నాం కదా మనం ఇందాక వాక్యం. ఎలాంటి వారికి ఉండాలి? నీతి క్రియలు జరిగించే వారిగా ఉండాలి. అవునా? ఆ తర్వాత ఎలా ఉండాలి? ఎలా ఉండాలి? మేల్కోవాలి. మర్చిపోతే ఎట్లాగండి? ఇప్పుడే చెప్పింది. ఎలా ఉండాలి? నీతి క్రియలు జరిగించేవారుగా ఉండాలి, మేల్కోవాలి, పాపము చేయకుండా. అప్పుడే నీకు పరిశుద్ధ దేవతల ఆత్మ నీలో ఉంటుంది. హల్లెలూయా. అలా కాకుండా మన ఇష్టానుసారముగా జీవిస్తూ దేవుని ఆత్మ నా మీదకి వచ్చింది అంటే ఎట్లా వస్తుందండి? పరిశుద్ధ ఆత్మ నీ మీదకి రావాలంటే ఎలా ఉండాలి? నువ్వు నీతిగా యథార్థంగా ఉండాలి, పాపం చేయకూడదు కదా. పాపము చేస్తూ దేవుని ఆత్మ వచ్చిందంటే ఆత్మ ఏమైనా పాపము కలిగిందా?
కాదు కదా. మనం జ్ఞాపకం చేసుకోవాలి, దేవుని యొక్క జ్ఞానముతో ఆలోచన చేయాలి. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ దానియేలు గురించి రాణి ఎంత చక్కటి సాక్ష్యం ఇస్తుంది అంటే, అతడు పరిశుద్ధ దేవతల ఆత్మ గలవాడు, నీ తండ్రి కాలములో అతడు దైవ జ్ఞానము వంటి జ్ఞానమును బుద్ధియు తెలివియు గలవాడై ఉండుట నీ తండ్రి కనుగొన్నాడు. కాబట్టి నీ తండ్రి అయిన రాజుకు నెబుకద్నెజరు శకునగాండ్రకు, గారడీ విద్య గలవారికి, కల్దీయులకు, జ్యోతిష్యులకును పై అధిపతిగా ఆయనను, వీరెవరో పనికిరారు కాబట్టి వారి మీద ఒక అధిపతిగా నియమించారయ్యా. ఆయనకున్న జ్ఞానము మనుష్యుల జ్ఞానము కానే కాదు. హల్లెలూయా. దైవ జ్ఞానము కాబట్టి ఆయన జ్ఞానముతో నీకు అన్నీ చెప్తాడు కనుక నువ్వు భయపడొద్దు, నువ్వు కలవరం చెందొద్దు. హల్లెలూయా. ఎంత చక్కటి సాక్ష్యం పొందుకున్నాడు. ఒక రాణి మాట్లాడుచూ ఉంటుంది. కనుక ఈరోజు దేవుని గూర్చిన జ్ఞానము కలిగి ఉండాలి అంటే మనలో ఏ జ్ఞానం ఉండాలి అంటే దైవ జ్ఞానం ఉండాలి. లోకానుసారమైన జ్ఞానము ఉంటే వెర్రిగా ప్రవర్తిస్తాం, అది వెర్రి జ్ఞానము కాబట్టి వెర్రివారంగా మాట్లాడతాం, వెర్రివారంగా ప్రవర్తిస్తాం, వెర్రి పనులు చేస్తూ ఉంటాం. దానివలన మనకెన్నో అవమానాలు, నిందలు కూడా, గొడవలు కూడా ఎదురవ్వచ్చు. కాబట్టి దైవ జ్ఞానము కలిగి జీవించు, దేవుని కృపను నీవు పొందుకుంటావు. హల్లెలూయా. చూడండి, రెండవదిగా మనం చూస్తే యేసుక్రీస్తును గూర్చిన అతి శ్రేష్టమైన జ్ఞానము కలిగి ఉండాలి. ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము, ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 11వ వచనములో చూస్తే, మనమందరము విశ్వాస విషయములోను దేవుని కుమారుని గూర్చిన జ్ఞాన విషయములోను ఏకత్వము పొంది సంపూర్ణ పురుషుల మగు వరకు, అనగా క్రీస్తునకు కలిగిన సంపూర్ణతకు సమానమైన సంపూర్ణత కలవారమగు వరకు ఆయన ఎలాగు నియమించెను. హల్లెలూయా. చూడండి, మనమందరము కూడా విశ్వాస విషయములో దేవుని కుమారుని గూర్చిన జ్ఞాన విషయంలో కూడా ఏముండాలంట? ఏకత్వం ఉండాలంట. కాబట్టి యేసుక్రీస్తును గూర్చిన అతి శ్రేష్టమైన జ్ఞానము కలిగి ఉండాలంటే మనందరిలో ఏముండాలి? ఏకత్వం ఉండాలి. అప్పుడే మనకి అతి శ్రేష్టమైన జ్ఞానము పొందుకోగలుగుతాం. ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 8వ వచనములో చూస్తే, నిశ్చయముగా నా ప్రభువైన యేసుక్రీస్తును గూర్చిన అతి శ్రేష్టమైన జ్ఞానము నిమిత్తమై సమస్తమును నష్టముగా ఎంచుకొనుచున్నాను. హల్లెలూయా. దేవుని జ్ఞానం ఎలాంటి జ్ఞానం అంట? అతి శ్రేష్టమైన జ్ఞానము. కాబట్టి ఆ శ్రేష్టమైన జ్ఞానము నిమిత్తము సమస్తము కూడా ఏం చేయాలంట? నష్టముగా ఎంచుకో. ఈ లోకములో అది నీకు ప్రీతికరమైనదైనా, నీకు ఎంతో ఇష్టమైనదైనా, నీకు మేలు చేసేదని నీవు అనుకున్నా, దేవుని దగ్గరకు వచ్చేసరికి అవేవి కూడా నీలో ఉండటానికి ఏ జ్ఞానము కోసం? శ్రేష్టమైన జ్ఞానము నీవు కలిగి జీవించాలి అంటే వీటన్నిటిని నువ్వేం చేయాలి? విడిచిపెట్టేసేయాలి. హల్లెలూయా. మూడవదిగా మనం చూస్తే సంఘములో కార్యములు చక్కపెట్టేటువంటి జ్ఞానము. 2వ దినవృత్తాంతముల గ్రంథము 2వ దినవృత్తాంతముల గ్రంథము 1వ అధ్యాయము 10వ వచనములో చూస్తే, ఈ నీ గొప్ప దినమునకు, ఈ నీ గొప్ప జనమునకు న్యాయము తీర్చ శక్తి గలవాడెవడు? నేను ఈ జనుల మధ్యను ఉండి కార్యములను చక్కపెట్టునట్లు తగిన జ్ఞానమును తెలివిని నాకు దయచేయము. చూడండి, సంఘములో కార్యములు చక్కపెట్టే జ్ఞానం ఎక్కడి నుంచి వస్తుంది? దేవుని దగ్గర ముందు మనం అడిగి తెలుసుకుని అది పొందుకుని ఆ తరువాత మనం అలాగూ సాగాలి. చూడండి, సొలొమోను మహారాజుకి తన తండ్రి తర్వాత రాజు అవ్వటానికి ఒక కృపను అనుగ్రహించి ఉన్నారు. రాజు అయిన తరువాత దేవుని దగ్గరకు వచ్చి ప్రార్థన చేస్తున్నప్పుడు దేవుడు ప్రత్యక్షమయ్యి, నీకు ఏమి ఇవ్వాలో నువ్వు దానిని అడుగు అన్నాడు దేవుడు. నేను నీకేం కావాలో, నీకు ఏమి ఇవ్వాలో నీవు దానిని అడగమన్నాడు దేవుడు. అడగమన్నప్పుడు ఏదైనా అడగవచ్చు కదా. నాకు ఆస్తి కావాలి, ఐశ్వర్యం కావాలి, జాబ్ కావాలి, సెంట్రల్ గవర్నమెంట్ జాబ్ కావాలి, అవునా?
చాలా మన కోరికలు ఉంటాయి కదా, అడగొచ్చు. కానీ ఈయనకున్నటువంటి హోదాను బట్టి కానీ లేకపోతే ఏ విషయంలో కూడా లోకానుసారమైన వాటిని అసలు ఏది అడగలేదు. ఏమడిగాడు సొలొమోను? దేవునితో ఏమని మాట్లాడాడు? దేవుని దగ్గర ఏమని అడిగాడు అంటే, ఈ నీ గొప్ప జనమునకు న్యాయము తీర్చ శక్తి గలవాడెవడయ్యా? నేను ఈ జనుల మధ్య ఉండి కార్యములను చక్క పెట్టినట్లు తగిన జ్ఞానమును తెలివిని నాకు అది చాలయ్య అంటున్నాడు. దేవుని యొక్క దైవ జ్ఞానము తెలివి ఇస్తే కార్యాలు చక్కగా చక్కబెడతాడు. కాబట్టి ఇంకా ఆయన కొదువేముంటుందండి? ఒకవేళ జ్ఞానము అడక్కోకుండా సైన్యాన్ని ఇవ్వు, రాజ్యాలు ఇవ్వు, ఆస్తినివ్వు, ఐశ్వర్యాలు ఇవ్వు అన్నాడు అనుకో, అవన్నీ ఇచ్చేస్తాడు దేవుడు. దానిని ఏలటానికి జ్ఞానం కావాలిగా, శత్రువులను ఎదిరించటానికి జ్ఞానం కావాలిగా. వాడు 50 మందితో వచ్చి నేను 100 మందితో వెళ్తానంటే సరిపోతుందా? సరిపోదు. కాబట్టి ఇప్పుడు ఏ జ్ఞానము కావాలి? దైవ జ్ఞానము కావాలి. కాబట్టి దైవ జ్ఞానము కోసం అక్కడున్నటువంటి ఆ గొప్ప జనానికి న్యాయము తీర్చటానికి ఈ లోకంలో శక్తి కలిగిన వారు ఎవరూ లేరయ్యా. కాబట్టి నాకు నీవు చక్కటి జ్ఞానమును తెలివిని నాకు దయచేయి ప్రభు. ఈ జనులందరికీ నేను న్యాయము చేసి చక్కబెట్టాలి కదా అని చెప్పి దేవుని దగ్గర ప్రార్థన చేశాడు. ఈరోజు సంఘములో నీవు కూడా ఎలా ఉండాలి అంటే చక్కగా దేవుని దగ్గర ప్రార్థన చేయాలి. కార్యములు చక్కపరచబడాలి అంటే ప్రార్థన చేయాలి. ప్రార్థన చేయకుండా మన ఇష్టానుసారముగా ఏది చేసినా కానీ అదేమవుతుంది? సఫలమవుతుందా విఫలమవుతుందా? కాబట్టి మనం ఇప్పుడు ఏం చేయాలి? దేవుని పిల్లలైనటువంటి మనము దేవుని దగ్గర ప్రతి విషయంలో జ్ఞానము కలిగి జ్ఞానముతో దేవుని దగ్గర ప్రార్థన చేసి ప్రార్థనాపూర్వకముగా ముందుకి సాగిపోవాలి. 4వదిగా చూస్తే సత్యమును గూర్చిన అనుభవ జ్ఞానము సంపాదించుకోవాలి. హెబ్రీలకు రాసిన పత్రిక 10వ అధ్యాయము 26వ వచనములో మనం చూస్తే, మనము సత్యమును గూర్చి అనుభవ జ్ఞానము పొందిన తరువాత బుద్ధిపూర్వకముగా పాపము చేసిన ఎడల పాపములకు బలి ఇకను ఉండదంట. అర్థమైంది మీకు? ఇది సత్యమును గూర్చిన అనుభవ జ్ఞానం ఎక్కడ దొరుకుతుందంటే బైబిల్లో దొరుకుతుంది. ఆయనే సత్యమై ఉన్నారు కాబట్టి ఆ జ్ఞానము ఆ అనుభవం ఎక్కడ దొరుకుతుందంటే బైబిల్లో దొరుకుతుంది. ఈ బైబిల్లో దేవుడు ఏమని మాట్లాడుచున్నారంటే, సత్యమును గూర్చిన అనుభవ జ్ఞానము నీకు రావాలి అంటే ఆ సత్యమును గూర్చి అనుభవ జ్ఞానము పొందిన తరువాత దేవుని దగ్గర ప్రార్థించి నువ్వు పొందుకున్న తరువాత అంటే నీ ఇష్టపూర్వకముగా, ఒకప్పుడు నీవు నీ ఇష్టపూర్వకంగానో ఇష్టం లేకుండానో దేవుని ఎరగకుండా జీవించావు. ఈ లోకంలో అనేక విషయాలలో దేవునికి దూరమైపోయావు. వాటిని కాదనుకున్నావు, సత్యమును తెలుసుకున్నావు, సత్యమును గూర్చినటువంటి జ్ఞానము నీవు పొందుకున్నావు, అనుభవించావు, తెలుసుకుంటున్నావు, నడుస్తున్నావు. ఆ తరువాత కూడా ఒకవేళ బుద్ధిపూర్వకముగా కావాలని చెప్పి నీ ఇష్టానుసారముగా నీవు ఒకవేళ పాపము చేస్తే, అప్పుడు యేసు ప్రభు వారి సిలువలో మరణించింది పాపుల కోసమే కదా అని నీవు అనుకుని ఒకవేళ అలాగూ చేసినట్లయితే దేవుడు ఏమంటున్నారు? వాక్యములో ఏమని మాట్లాడుచున్నారు అంటే, అలాగూ బుద్ధిపూర్వకముగా పాపము చేసిన ఎడల పాపములకు బలి ఇకను లేదు. మాటి మాటికి వచ్చి యేసు ప్రభు వారి సిలువ మరణం పొందుతారా? నీకు బుద్ధి వచ్చి మారేవు, మరలా నీవు బుద్ధిహీనంగా పాపం చేస్తుంటే నువ్వు చేసినప్పుడల్లా దేవుడు వచ్చి సిలువ మరణం పొందరు కదా. కాబట్టి ఇక నీకు ఏముండదంట? నీ పాపమునకు ఏమాత్రము కూడా బలి ఇకను ఇక ఏముంటుందంటే తీర్పే. ఏముంటుంది? ఇంకా తీర్పే. కాబట్టి దేవుని వాక్యములో సత్యమును గూర్చిన అనుభవ జ్ఞానము మనకు చాలా అవసరమై ఉన్నదని ప్రభువు పేట నేను మీ అందరికీ మనవి చేస్తున్నాను. హల్లెలూయా. చూడండి, తిమోతీలకు రాసినటువంటి మొదటి పత్రిక 2వ అధ్యాయము 4వ వచనములో, ఆయన మనుషులందరూ రక్షణ పొంది సత్యమును గూర్చిన అనుభవ జ్ఞానము గలవారై ఉండవలెనని హెచ్చరించుచున్నాడు, ఇష్టపడుచు ఉన్నాడు, కోరుకుంటూ ఉన్నాడు. దేవుడు ఏ విషయములో? ఒక్కరి విషయంలో, ఫలానా విషయములని కాదు, మనుషులందరూ కూడా
ఏం చేయాలంట? రక్షణ పొందాలంట. మనుషులందరూ కూడా రక్షణ పొంది సత్యమును గూర్చిన అనుభవ జ్ఞానము గలవారై జీవించాలి అని దేవుడు కోరుకుంటూ ఉంటున్నారు. 2వ తిమోతేయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 6వ వచనములో మనం చూస్తే, పాపభరితులై నానా విధములైన దురాశల వలన నడిపింపబడి ఎల్లప్పుడూ నేర్చుకొనుచున్నను సత్య విషయమైన అనుభవ జ్ఞానము ఎప్పుడునూ పొందలేని అవివేక స్త్రీల యొక్క ఇండ్లలో చొచ్చి వారిని చెరపట్టుకొని పోవువారు వీరిలో చేరిన వారు. అర్థమైంది కదా? కాబట్టి ఈరోజు దేవుడు ఏమని కోరుకుంటున్నారు అంటే, సత్యమును గూర్చిన అనుభవ జ్ఞానము నీకు కావాలంటే నువ్వు మారు మనసు పొందు, నువ్వు రక్షణ పొందు. తప్పకుండా దేవుడు నీకు అట్టి సహాయము అనుగ్రహిస్తారు. హల్లెలూయా. చూడండి, 5వదిగా మనం చూసినట్లయితే పవిత్రమైన జ్ఞానము పొందుకోవాలి. ఏ జ్ఞానం పొందుకోవాలి? పవిత్రమైన జ్ఞానం పొందుకోవాలి. యాకోబు పత్రిక 3వ అధ్యాయము 17వ వచనములో చూస్తే, 3వ అధ్యాయము 17వ వచనములో, అయితే పైనుండి వచ్చి జ్ఞానము మొట్టమొదట పవిత్రమైనది, తరువాత సమాధానకరమైనది, మృదువైనది, సులభముగా లోబడినది, కనికరముతోనూ మంచి ఫలములతోనూ నిండుకొనినది, పక్షపాతమైనను వేషధారణ అయినను లేనిదియునయ్యున్నది. ఏ జ్ఞానము? పవిత్రమైన జ్ఞానము. మనమేం పొందుకోవాలి? 5వదిగా పవిత్రమైన జ్ఞానము. చూడండి, ఈ పవిత్ర జ్ఞానం ఎక్కడి నుంచి వచ్చిందంట? పైనుండి వచ్చే జ్ఞానం అంట. మొట్టమొదట అది పవిత్రమైనదంట. అంటే దేవుని యొద్ద నుంచి నువ్వు నేర్చుకున్న జ్ఞానము పవిత్రమైనది. దేవుడిచ్చే జ్ఞానము పవిత్రమైనది. అందులో ఎంత మాత్రము అపవిత్రత అనేది చేర్చుకోదు ఇంకది. కాబట్టి తరువాత సమాధానకరమైనది. ఆ జ్ఞానము నువ్వు ఎప్పుడైతే సంపాదించుకుంటావో నీకు సమాధానాన్ని కలుగు చేస్తుంది. మృదువైనది, సులభముగా లోబడినది, కనికరముతోనూ మంచి ఫలములతోనూ నిండుకొనినది, పక్షపాతమైనను వేషధారణ అయినను లేనిదంట. హల్లెలూయా. ఈ పవిత్రమైన జ్ఞానము. కాబట్టి ఈ పవిత్రమైన జ్ఞానమును నీవు సంపాదించుకుంటే దీనిలో ఇన్ని చేర్చబడతాయంట. మళ్ళీ ఇది వేరే కోర్సు అని చెప్పి దీనికి నువ్వేం ఫీజు కట్టవసరలా. అర్థమైందా? అదే కోర్సులు నేర్చుకోవాలంటే దేనికి దానికే ఫీజు కట్టాలి. ఇప్పుడు దేవుడు ఏం చేస్తున్నాడు? ఈ పవిత్రమైన జ్ఞానం, పైనుండి వచ్చే జ్ఞానము నువ్వు సంపాదించుకుంటే దానితో పాటు నీకు ఇన్ని ఆఫర్లు ఇస్తానంటున్నాడు. పండగ వస్తుందని చెప్పి 1+1 1+2 అంటారు కదా. వాటిల్లో లోపాలు ఉండొచ్చు, పొడవు తక్కువ, వెడల్పు తక్కువ ఉండొచ్చు, ఊరికే ముడుసుకుపోయి రంగులు పోయే అవ్వచ్చు, చీకిపోయే అవ్వచ్చు. కానీ దీనిలో ఏముండదు? ఏమాత్రము కూడా క్వాలిటీ తక్కువ అనేది ఉండనే, లోపము లేనిది. హల్లెలూయా, హల్లెలూయా. దీనిలో ఏ లోపం లేదు. ఇంకా ఇన్ని ఆఫర్లు వచ్చినాయి అంటే ఈ పవిత్రమైన జ్ఞానానికి నీకు ఈ లోకంలో బ్రతకటానికి ఎన్ని కావాలన్నీ ఉన్నాయి. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ పవిత్రమైన జ్ఞానమును నీవు సంపాదించుకున్నావు అంటే తప్పకుండా దేవుని కృపను నీవు పొందుకుంటావు. చూడండి, 6వదిగా చూస్తే కొలసీలకు రాసిన పత్రిక, సంఘము వెలుపటి వారి ఎడల జ్ఞానము కలిగి ఉండాలి. ఎవరి ఎడల ఉండాలి? సంఘము వెలుపటి వారి ఎడల జ్ఞానము. చూడండి, కొలసీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 5వ వచనములో చూస్తే, సమయము పోనీయక సద్వినియోగము చేసుకొనుచు సంఘమునకు వెలుపటి వారి ఎడల జ్ఞానము కలిగి నడుచుకొనుడి. హల్లెలూయా. ఏం చేయాలంట? సమయమును పోనీయకుండా ఎప్పుడు కూడా సద్వినియోగం చేసుకుంటూ, ఏ సమయాన్నండి? సీరియల్ నీకు ఇష్టమైంది పలానా టయానికి వస్తుంది కదా, అది పోనీయం కదా, అవునా? ఆ సమయాలు కాదు, దేవునితో గడిపే సమయము, దేవుడిచ్చే జ్ఞానము సంపాదించుకునే సమయము, దేవునితో సరి అయిన సహవాసం చేసే సమయము,
నువ్వు ఏది కూడా పోనీయకుండా ఏం చేయాలంటే దానిని సద్వినియోగం చేసుకుంటూ జీవిస్తే నీకు దేవుడు ఏ జ్ఞానం ఇస్తాడు? సంఘము వెలుపట్టి వారి ఎడల జ్ఞానము కలిగి నడుచుకునేటువంటి జ్ఞానం ఇస్తాడంట దేవుడు. హల్లెలూయా. అది చాలా ప్రాముఖ్యమైనది. ఎందుకని? వారు వచ్చి ఏం మాట్లాడతారో, నీకు ఏం కోసినేస్తారో కూడా తెలియదు కదా, అవునా? చూడండి, నువ్వు భయపడకుండా ఆత్మీయంగా దైవ జ్ఞానముతో, దేవుడిచ్చిన జ్ఞానముతో వారు వేసేటువంటి క్వశ్చన్కి ఆన్సర్ చెప్పగలిగేటువంటి జ్ఞానము దేవుడు ఆ సమయానికి నీకు అనుగ్రహిస్తూ ఉంటాడు. వారు విద్య లేని పామరులే. అనేక మంది ఎదుట నిలబెట్టి మాట అడుగుచున్నప్పుడు వారు మాట్లాడుచుంటే ఆశ్చర్యపోయారంట. అట్టి జ్ఞానము దేవుడిస్తాడు. సంఘము వెలుపట్టి వారి ఎడల కూడా ఎలా మాట్లాడాలో తగిన జ్ఞానము దేవుడు అనుగ్రహిస్తారు. 7వదిగా చూస్తే సమస్త విధములైన జ్ఞానము దేవుడు మనకి అనుగ్రహిస్తారు. కొలసీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 28వ వచనములో ప్రతి మనుష్యుని క్రీస్తునందు సంపూర్ణునిగా చేసి ఆయన ఎదుట నిలువబెట్టవలనని సమస్త విధములైన జ్ఞానముతో మేము ప్రతి మనుష్యునికి బుద్ధి చెప్పుచు ప్రతి మనుష్యునికి బోధించుచు ఆయనను ప్రకటించుచున్నాము. హల్లెలూయా. ఇక్కడ ఏ జ్ఞానం ఇస్తాడంట దేవుడు? ప్రతి మనుష్యునికి క్రీస్తునందు సంపూర్ణునిగా చేసి ఆయన ఎదుట నిలవబెట్టడానికంట సమస్త విధములైన జ్ఞానముతో వారిని నింపుతూ ఉంటాడంట. అలాంటి జ్ఞానముతో ప్రతి మనుషునికి బుద్ధి చెప్పుచూ ఉన్నారంట. ప్రతి మనుషునికి బోధిస్తూ ఆయనను గూర్చి ప్రకటిస్తూ ఉన్నారు. ఎవరైతే ఆ బుద్ధికి లేకపోతే ఆ బోధకు ఆ ప్రకటనకు ఎవరైతే లోబడతారో దేవుడు వారికి ఏమిస్తాడు? సమస్త విధములైన జ్ఞానమును కలుగు చేస్తారు. కాబట్టి ఈరోజు మన సంఘానికి దేవుడు అట్టి జ్ఞానము అనుగ్రహించునుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన తండ్రి, కృప కలిగిన మా దేవ, మా రక్షకుడా, మీ పరిశుద్ధమైన నామమునకు వందనాలయ్యా. అయ్యా, ఇదిగో నా ప్రభువా, ఏ ఏ విషయాలలో జ్ఞానము కలిగి ఉండాలి. కొరింథీ సంఘము వలె అయ్యా మా సంఘము కూడా జ్ఞానము కలిగిన సంఘముగా ఉండాలి అంటే దేవుని గూర్చిన జ్ఞానము కలిగి ఉండాలన్నావు అయ్యా. యేసుక్రీస్తుని గూర్చిన అతి శ్రేష్టమైన జ్ఞానము కలిగి ఉండాలన్నావు. సంఘములో కార్యములు చక్కపెట్టే జ్ఞానం అన్నావు ప్రభువా. సత్యమును గూర్చిన అనుభవ జ్ఞానము, పవిత్రమైన జ్ఞానము, సంఘము వెలుపటి వారి ఎడల జ్ఞానము, సమస్త విధములైన జ్ఞానమునిస్తావు ప్రభువా. అవును తండ్రి, ఈ జ్ఞానమంతా కూడా నైనా మీ వద్ద నుంచి వస్తున్నది కనుక మీతో మేము నైనా మంచిగా సహవాసం చేసి అయ్యా మీరు చెప్పు రీతిగా మీ ఆజ్ఞ చొప్పున మేము జీవించి ఆ జ్ఞానమును సంపాదించుకుని ఈ లోకములో జీవిస్తూ అనేకమైన ఆశీర్వాదాలు పొందుకోవడానికి మీ సహాయము దయచేయండి. ఈ లోకములో వాటి కోసమునైనా ఈ లోకములో ఉన్న వాటి కోసమే మేము ప్రార్థించక అయ్యా ఇదిగో ఎల్లప్పుడూ కూడా నైనా ఈ లోకానుసారమైన వాటిని వెదకే వారముగా కాక నా ప్రభువా, వాటినే మేము అడిగే వారముగా కాక ఆధ్యాత్మిక జీవితంలో మీతో ఎలా జీవించాలో తెలుసుకుని నాయన అందులో అలాగూ నడుచుకొనొచ్చు మీరు ఇచ్చే జ్ఞానము సంపాదించుకోవటానికి మీ సహాయము దయచేయండి. విత్తబడిన ప్రతి విత్తనం బిడ్డల హృదయాల్లో నూరంతలుగా ఫలింపబడటానికి కృప దయచేయండి. విన్న వాక్యాన్ని విడిచిపెట్టకనైనా హృదయంలో భద్రపరుచుకుని తిరిగి నెమ్మర వేసుకునే జ్ఞానము జ్ఞాపక శక్తిని అనుగ్రహించమని మీరే మహిమ ఘనత ప్రభావములు పొందమని యేసుక్రీస్తు అతి శ్రేష్టమైన నామములో ఈ ప్రార్థనా మనవులు అడిగి వేడుకుని పొందుకొని ఉన్నాము మా పరమ తండ్రి. ఆమేన్.